పేదలకు అండగా ఉంటుందని కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు. బాలానగర్లో సన్నబియ్యం లబ్ధిదారుడు రవి ముదిరాజ్ ఇంట్లో ఆయన భోజనం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఇటువంటి కార్యక్రమం దేశంలోనే మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టడం అనేది మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మరి ప్రజల మీద వారికి ఉన్న ప్రేమ ఏంటనేది అర్థమవుతూ ఉంది. గతంలో కేసీఆర్ అనేక సార్లు మేము సన్నబియ్యం ఇస్తాం, మా మనవడు ఏ బియ్యం తింటున్నాడో అందరూ అదే బియ్యం తినాలి, స్కూళ్ళల్లో ఇస్తాం, అక్కడ ఇస్తామని చెప్పి మాటలతో సరిపెట్టారే కానీ ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇవాళ ఈ కార్యాచరణ రూపం దాల్చుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తూ, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుంది, పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా చేస్తామన్నవి చేయనన్నవి కూడా అనేక కార్యక్రమాలు తీసుకుని ప్రజల్లోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మా హరివర్ధన్ అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రేవంత్ రెడ్డి గారు జీవితాంతం చల్లగా ఉండాలి. ఎంతోమంది పేద ఆడబిడ్డలకి వాళ్ళ అన్నగా అయినా ఈ అన్నం పెడుతుంటే వాళ్ళ ఇంట్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయని చెప్పి వీళ్ళందరూ చెప్తుంటే చాలా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు తీసుకుని ముందుకు సాగుతాం.